హలో ఫ్రెండ్స్. ప్రపంచంలో ఏ మనిషి 100% మంచోడు అని చెప్పలేం. ప్రతి మనిషిలో ఖచ్చితంగా నెగెటివ్ లక్షణాలుంటాయి. కానీ సమయంలో వచ్చినప్పుడు మాత్రం బయటపడతాడు. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో బండారం బయటపడుతుంది. మనిషి కూడా అంతే. ఏ సమయంలోనైనా అసలు రంగు బయటపడవచ్చు. మనం మాత్రం ఒక వ్యక్తిని నమ్మితే పూర్తిగా నమ్మేస్తాం. సాధారణంగా మనుషులు చేసే అతిపెద్ద తప్పు ఇదే. నమ్మితేనే కదా మోసం చేసేది అని మాత్రం ఎవ్వరూ అనుకోరు. గుడ్డిగా నమ్మేస్తారు. అక్కడే తప్పులో కాలేస్తారు. మీకు సమస్య వచ్చినప్పుడు పక్కన నిలబడి ఉండకుండా వెళ్ళిపోయినప్పుడు మీరు నమ్మిన వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది. ఏ బంధమైనా నమ్మకమే పునాది. కానీ ఆ పునాది మీరు అనుకున్నంత స్ట్రాంగ్గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవడి లైఫ్ వాడిదే. పీకల దాకా వచ్చిందంటే ఎవరైనా మిమ్మల్ని ఎడారిలో వదిలేసి నీళ్ల బాటిల్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతారు. ప్రపంచంలో ఒక్క మనిషి కూడా పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఖచ్చితంగా కనిపించని మరో కోణం ఉంటుంది. కానీ అది నమ్మినవారు తెలుసుకోలేరు. మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారు అనుకునేవారు మిమ్మల్ని వదిలేసిన రోజులు చాలానే ఉంటాయి. అప్పుడు అసలు బండారం బయటపడుతుంది. అందుకే మీకు మీపై నమ్మకం ఉండాలి. ఈ లోకంలో ఎవడికి ఏం చేయడు. కేవలం మిమ్మల్ని పైకి లేపుకునేది మీరు మాత్రమే. మనిషి అంటేనే స్వార్థపరుడు, కానీ బయటకు కనిపించనివ్వడు. మీతో భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో లెక్కలేసుకుని మరీ మీ దగ్గరకు వస్తారు. మీ నుంచి లాభం లేదనుకున్నప్పుడు మిమ్మల్ని నెమ్మదిగా సైడ్ చేస్తారు. ఆ విషయం మీకు అర్థమయ్యేసరిగా చాలా రోజులు పడుతుంది. మీకు నమ్మకం ఉన్న వ్యక్తులను 100% నమ్మకండి. 70, 80, 90 ఇలా లెక్కలు వేసుకోండి. ఎందుకంటే పూర్తిగా 100కు 100% నమ్మకమైన వ్యక్తులు లేరిక్కడ. మీరు పూర్తిగా నమ్మేస్తే చివరిగా బాధపడేది మీరే. ఎందుకంటే మీకు వారిపై కొన్ని అంచనాలుంటాయి. నా కష్టంలో నాకు తోడు ఉంటారు అని మీకు పెద్ద పెద్ద ఊహలుంటాయి. కానీ కష్టం వస్తే నీ కాంపౌండ్ వాల్ కూడా తొక్కరు. నీ సమస్యకు నువ్వే సమాధానం కావాలి. నీ కష్టాన్ని నువ్వే తీర్చుకోవాలి. మనిషి బుద్ధి చాలా తిక్కది. అవసరమైతే తేనెలా మాట్లాడిస్తుంది, లేదంటే కంటి కారం కొట్టి మంట పుట్టించేలా చేస్తుంది. అందుకే ఏ బంధమైనా వాళ్ళ మీదకు వస్తే మిమ్మల్ని ఒంటరి చేస్తుంది. మీకు మీరే తోడుగా ఉండాలి. మీకంటూ కొండంత ధైర్యం ఉండాలి. మీ ఎమోషన్స్ కోసం ఇతరుల మీద ఆధారపడటం మొదలు పెడితే మీతో ఆడుకుంటుంది ఈ సమాజం. మనుషులను అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు జీవితానికి అర్థమవుతుంది. లేదంటే వేరే వారి స్వార్థంలో పడి మీరు బతుకు బండిని నడిపిస్తూ ఉండాలి. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు. కొన్ని బంధాలు కూడా అంతే. ఎంత ప్రేమగా ఉన్నా నమ్మక ద్రోహం చేయడమే తెలుసు. చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, నీలోని ప్రశ్నలకు సమాధానం నువ్వే. నీలోని సమాధానాలకు ప్రశ్నవు నువ్వే.